హాయ్ ఎవ్రీవన్, మళ్ళీ మీ ముందుకు సరికొత్త వంటతో వచ్చేసాను. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం, వచ్చేయండి. ముందుగా మష్రూమ్ కర్రీ కోసం 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా వాటి పొట్టు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి బాగా పట్టి కర్రీకి మరికొత్త టేస్ట్ని ఇస్తాయి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ బ్రౌన్లోకి వస్తాయి. ఇలా వచ్చాక అందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత తగినంత చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ మష్రూమ్ ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇలా ఎగిరిపోయాక దాని మీద చిల్లీ పౌడర్ జల్లుకొని అందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని తీసి వస్తే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. దీని మీద కొత్తిమీర చల్లుకొని చపాతీతో కానీ, బటర్ నాన్తో కానీ, ఇంకా పరోటాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.